రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టులో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. దీంతో బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఇది ఆకతాయిల పనా, ఇది ఉగ్రకుట్రలో భాగమా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టులో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. దీంతో బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఇది ఆకతాయిల పనా, ఉగ్రకుట్రలో భాగమా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇక బాంబు కలకలానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏదైతే విశాఖపట్నం దినదినాభివృద్ధి చెందుతుంది, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ పెట్టుబడులతో విశాఖపట్నం అభివృద్ధి చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడికి అమితమైనటువంటి కంపెనీలు కూడా వస్తున్న, ఐటీ సెక్టర్ కూడా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విశాఖపై అభివృద్ధి పడినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే విశాఖ జిల్లా కోర్టుకి అయితే ఒక బెదిరింపు కాల్ అయితే రావడం జరిగింది. దీంతో పోలీస్ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. హుటాహుటిన కోర్టు ప్రాంగణంలోని చేరుకొని సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టుతో పాటు ఇతర కోర్టుల్లో కూడా గదుల్లోనైతే విస్తృత తనిఖీలు అయితే చేపట్టింది. దీంతో ఒక్కసారిగా ఆ కోర్టు ప్రాంగణం అంతా కూడా ఉత్కంఠ వాతావరణం చోటు చేస్తుంది. మరోవైపు ఆ కోర్టుకు వచ్చినటువంటి న్యాయమూర్తులతో పాటు అక్కడ కోర్టులో హాజరయ్యేందుకు వచ్చినటువంటి కొంతమంది స్థానికులు కూడా చాలా ఆందోళనకు అయితే గురయ్యారు. కానీ ప్రతి వరకు అయితే ఎలాంటి బాంబు నమూనాలు కానీ ఆనవాళ్లు కానీ అయితే కనిపించలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. బాంబు స్క్వాడ్ ఇంకా విస్తృతంగా తనిఖీలు అయితే చేపడుతున్న నేపథ్యంలో ఇది ఆగతాయిలు చేసిన పనా, లేదంటే కుట్రలో భాగంగా ఎలాంటి కాల్స్ వచ్చాయా అనే దాని మీద కూడా ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, ఎవరు చేసి ఉంటారు అనే దాని మీద కూడా పోలీసులు మరోవైపు విచారణ చేపట్టారు. ఇది ప్రస్తుతం అయితే విశాఖలో కలకలం రేపుతున్న పరిస్థితిగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు అయితే ఎలాంటి బెదిరింపు బాంబుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే కనిపించకపోవడంతో ఇది ఆగతాయిలు అనే ఉండొచ్చు, లేదంటే ముందస్తుగా బెదిరింపులకు పాల్పడి ఉండొచ్చు అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి రైట్, థ్యాంక్ యూ రాజు.